ఖజానా అంతా ఖాళీ చేసిపోయారు. తెలంగాణ ఈరోజు అప్పుల పాలైందంటే ఖజానా ఇచ్చిపోయేటప్పుడు తెలంగాణ సపరేట్ వచ్చినప్పుడు, తెలంగాణ సపరేట్ ఉన్నప్పుడు మిగులు బడ్జెట్తోని మాకు తెలంగాణ అప్పడం జరిగింది. ఇవాళ లోటు బడ్జెట్తోని ప్రభుత్వం నడుస్తుందంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిశీలన చేసి ఒక ముందు ఎట్లా తీసుకెళ్లాలని దాని మీద తర్జన భర్జనలు చేసి ముందు అడుగు చేస్తున్నారు. ఇవాళ మహిళలకు కూడా బస్సులో ఫ్రీ ఉన్నది. మహిళలకు అందరికి బస్సు ఫ్రీ ఉన్నది. ఇప్పుడు మహిళలకు అందరికీ బస్సులు కూడా కాంట్రాక్ట్ మీద ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇచ్చి ఆ బస్సులు నడిపించేందుకు వాడు కూడా ఏదో సంఘాలు ఉన్నాయో మహిళా సంఘాలకు ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు మంచిగా ఉన్నాయి. ఆయన చేస్తున్న అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే తీసుకుపోయి జనాలు అమ్ముకునేది. ఇచ్చిన బియ్యం మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ రైస్ మిల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ జనాలకి పోయి జనాల నుంచి మళ్ళీ రైస్ మిల్ పోయి రైస్ మిల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చి గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రజలకు వచ్చేది. అదే రైస్ ఊకే తిరిగేది, మూడు చోట్ల తిరిగేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అందరూ తింటున్నారు. తీసుకొని ఎవరైనా అమ్మటానికి వీల్లేదు.